రాజకీయాల్లో అన్నీ అనుకున్నట్టుగా జరగవు. ఈ పార్టీలో ఉన్నవారు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో ఉన్నవారు ఈ పార్టీలోకి వెళ్ళటం సర్వసాధారణంగా జరిగే అంశమే. కానీ ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ లైన్ కొందరు మాత్రమే తీసుకుంటారు. మరికొందరు మాత్రం పాత వాసనలు అసలు వదిలించుకోరు. తాజాగా తెలంగాణలో బీసీ కులాల జనాభా అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు కరెక్ట్ కాదు అంటూ విపక్షాలు ఆరోపిస్తూ ఉంటే ప్రభుత్వం రీసర్వే కోసం నిర్ణయించింది. బీసీ ఉద్యమ నేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్ కృష్ణయ్య ఇప్పుడు బీజేపీలో కొత్త రగడకు కారణమవుతున్నారు. మొదటి నుంచి గులాబీ పార్టీలో ఉండి ఆ తర్వాత బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ కుల గణనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించగా ఇప్పుడు బీజేపీ ఎంపీల వ్యాఖ్యలు కొత్త ట్విస్ట్కు కారణమవుతున్నాయి. తెలంగాణ బీజేపీలో కుల గణన చిచ్చు అంతకంతకు పెరుగుతోంది. ఆర్ కృష్ణయ్య ఒక వర్షం చెబుతూ ఉంటే ఈటెల రాజేందర్ మరో లైన్ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కుల గణన అంటూ ఉంటే అలాంటిదేమీ లేదంటున్నారు ఈటెల రాజేందర్. దేశవ్యాప్తంగా 60% బీసీలున్నారని కృష్ణయ్య చెబుతూ ఉంటే అసలు బీసీలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నారని, అలాంటప్పుడు ఎలా బీసీల లెక్క తేలుతుంది అంటున్నారు ఈటెల. కుల గణన చేసి అధికారికంగా జనాభా లెక్కలు ప్రకటించాలని కృష్ణయ్య డిమాండ్ చేస్తూ ఉంటే అసలు మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి క్లారిటీయే లేదు అంటారు ఈటెల. దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని, తెలంగాణ తరహాలో దేశమంతటా కులగణన చేపట్టాలని కృష్ణయ్య చెబుతూ ఉంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం ఎస్సీలోనూ బీసీలోనూ ఉందని, అలాంటప్పుడు లెక్కలు ఎలా తేలుస్తారంటూ ఈటెల అంటున్నారు. కేంద్రం బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని చెబుతూ ఉంటే అవన్నీ అయ్యేవి కావంటున్నారు ఈటెల. రైట్, మొత్తానికి కమలం పార్టీకి చెందిన ఇద్దరు నేతలు భిన్న వాదనలు వినిపిస్తూ ఉండటంతో అసలు మిగతా కార్యకర్తల్లో కూడా ఆ సందేహం అనేది వ్యక్తమవుతోంది. సో దీనికి సంబంధించి అప్డేట్ మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, కులగణన విషయంలో బీజేపీ నేతలు చెరో వాదన వినిపిస్తున్నారు. దీనిపై అసలు ఎలాంటి చర్చ నడుస్తోంది? తెలంగాణ బీజేపీలో కులగణన అనే అంశం చిచ్చు రాజేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కులగణన సాధ్యం కాదని బీజేపీలో కొంతమంది నేతలు చెప్తుంటే కులగణన తెలంగాణలో ఏ రకంగా చేశారో దేశవ్యాప్తంగా కూడా అలాగే కులగణన చేయాలి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 60% మంది బీసీలు ఉంటారు, బీసీల లెక్క తేల్చాలి. అంతేకాకుండా తెలంగాణలో చేసినటువంటి కులగణనలో ఎలాంటి అవరోధాలు కలగకుండా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలి. దేశవ్యాప్తంగా కూడా కులగణన చేసినందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. న్యాయస్థానంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చట్టబద్ధత కూడా తీసుకురావాలనేది కూడా ఆర్ కృష్ణయ్య బీజేపీ ఎంపీ ఈ యొక్క కామెంట్ చేశారు. అదేవిధంగా బీజేపీలో ఈటెల రాజేందర్ మరో వర్షన్ వినిపించారు. అంటే బీజేపీలోనే భిన్న స్వరాలు వినబడుతున్నాయి. ఒక ఎంపీ ఏమో కులగణన దేశవ్యాప్తంగా చేయాలి, దాన్ని తెలంగాణనే ఆదర్శంగా తీసుకోవాలి, తెలంగాణలో చేసినటువంటి కులగణన ఏదైతే ఉందో పార్లమెంట్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాజ్యాంగ సవరణ చేయాలి, అంతేకాకుండా న్యాయస్థానాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా న్యాయస్థానాల్లో ఇబ్బందులు ఎదురుకాకుండా కూడా చట్ట సవరణ చేసి చట్టబద్ధత కల్పించాలనేది కూడా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతుంటే, అదేవిధంగా ఈటెల రాజేందర్ మరో ఎంపీ ఏమో ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క బీసీ కులగణన దేశవ్యాప్తంగా సాధ్యం కాదు, రాహుల్ గాంధీకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, దేశవ్యాప్తంగా కులగణన చేయడము ఎందుకు సాధ్యం కాదంటే ఒక రాష్ట్రంలో ఒక కులము ఒక రిజర్వేషన్లో ఉంటే ఇంకో రాష్ట్రంలో ఇంకో కులం ఇంకో రిజర్వేషన్లో ఉంటుందనేది కూడా ఆయన లెక్కలు చెప్పుకొచ్చారు. అందులో భాగంగా తెలంగాణలో చూసుకున్నట్టయితే లంబాడీలు ఎస్టీలుగా ఇక్కడ లంబాడీలు ఉంటే కర్ణాటకలో ఎస్సీలుగా ఉంటారు. అదేవిధంగా రజకులు తెలంగాణలో బీసీలుగా ఉంటే కర్ణాటకలో ఎస్సీలుగా ఉంటారు. రెడ్డిలు తెలంగాణలో ఓసీలుగా ఉంటే కర్ణాటకలో ఏమో బీసీలుగా ఉంటారు. అదేవిధంగా మత్స్యకారులు తెలంగాణలో బీసీలుగా ఉంటే ఉత్తరప్రదేశ్లో ఏమో ఎస్సీలుగా ఉంటారు.
ఇలా కులగణన ఎలా సాధ్యమవుతుంది? ఒక రాష్ట్రంలో ఒక కులము ఇంకో రాష్ట్రంలో ఇంకో కులంగా ఇంకో రిజర్వేషన్గా ఉన్న నేపథ్యంలో కులగణన ఏ రకంగా సాధ్యమవుతుందని ఈటల రాజేందర్ ప్రశ్నిస్తుంటే, మరోవైపేమో ఇది సాధ్యమవుతుంది, దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, అసలు దేశంలో మొత్తం 60% మంది బీసీలు ఉన్నారు, బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్ చేయాలి, వాళ్ళకు రాజ్యాంగంలో చట్ట సవరణ చేయాలి, పార్లమెంట్లో ఈ చట్ట సవరణ ఆమోదించాలి, అదేవిధంగా న్యాయస్థానాలు అడ్డంకులు ఎదురు కాకుండా చట్టబద్ధత కల్పించాలని ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో తెలంగాణ బీజేపీలో బీజేపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఒక ఎంపీ ఆ రకంగా మాట్లాడము, ఇంకో ఎంపీ ఈ రకంగా మాట్లాడము, అసలు బీజేపీలోనే ఒక స్పష్టత లేదు. జాతీయ నాయకత్వం గైడెన్స్ను బీజేపీ పాటించట్లేదు. తెలంగాణ బీజేపీలో 2 వర్షన్లు వినబడుతున్నాయి, 2 ఎంపీలు చెరో మాట మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా తెలంగాణ బీజేపీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వసనీయత దెబ్బతింటుందనేది కూడా బీజేపీ కలవరం చెందుతుంది. రాజేశ్వరి, రాజిరెడ్డి, అయితే ఇటు ఈటెల కానీ అటు ఆర్ కృష్ణయ్య కానీ ఇద్దరు బీసీ నేతలు అయినప్పటికీ ఇరువురి వాదనలో కూడా వాస్తవాలు కూడా ఉన్న అంశం అయితే ఇక్కడ నిజం. సో పార్టీ స్టాండ్ అన్నది పక్కన పెడితే కులగణన విషయంలో బీసీల అంశంలో ఇటు ఇద్దరు వాదనలు కూడా తీసుకోదగ్గ అంశాలుగానే అనిపిస్తున్నాయి. సో రాజకీయంగా అసలు ఎలాంటి విశ్లేషణ వినిపిస్తోంది ఇరువురు బీసీ నేతలు ఇలాంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం పైన? వాస్తవంగా బీసీ నేతలైనప్పటికీ ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీ లైన్ ప్రకారం నడవవలసిందే. ఒక పార్టీ ఏదైతే జాతీయ నాయకత్వం ఒక లైన్ గీస్తే ఆ లైన్ ప్రకారం వెళ్ళవలసిందే. బీసీ సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆర్ కృష్ణయ్య. దేశవ్యాప్తంగా బీసీ నేతగా ఆర్ కృష్ణయ్యకు గుర్తింపు ఉంది. అయితే ఆయన బీజేపీలో చేరారు, రాజ్యసభ సభ్యుడయ్యాడు. అయితే బీజేపీ గీసిన గీత దాటవద్దు అనేది బీజేపీ లైన్ చెప్తా ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఆర్ కృష్ణయ్య బీసీ నేతగా ఉంటే ఓకే, పర్వాలేదు, కానీ బీజేపీలోకి వచ్చారు, బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలి. కానీ పార్టీ లైన్ ఆ రకంగా చెప్పలేదు కదా. ఆర్ కృష్ణయ్య ఎట్లా మాట్లాడతారు అనేది కూడా ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఈటల రాజేందర్ మాట్లాడింది కూడా వాస్తవమే. ఒక రాష్ట్రంలో ఒక కులం ఒక రిజర్వేషన్ ఉంటే మరో రాష్ట్రంలో ఒక కులం ఒక రిజర్వేషన్ ఉంది అనేది కూడా బీజేపీలో వాదనలు వినిపిస్తున్నాయి. అయితే చివరిగా ఇద్దరు బీసీ నేతలైనా కానీ ఇద్దరి వాదనలు వేర్వేరుగా ఉన్నా కానీ ఒకటే పార్టీలో ఉన్నారు కాబట్టి ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకటే వర్షన్ ఉండాలి కదా. ఈ రకంగా 2 వర్షన్లు ఉంటే అది ఓవరాల్గా తెలంగాణలో పార్టీకి బీజేపీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఈ యొక్క బీసీ కులగణనకు సంబంధించి అసెంబ్లీలో ఈ యొక్క బీసీ కులగణన చర్చించి ఇది కేంద్రం వద్దకు పంపడానికి కసరత్తు చేస్తున్న సమయంలో ఆర్ కృష్ణయ్య ఈ రకంగా మాట్లాడితే అది ఓవరాల్గా బీజేపీకే నష్టం జరుగుతుంది, కాంగ్రెస్కు లాభం జరుగుతుందనే వాదనలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మార్చిలో ఈ యొక్క బీసీ కులగణనకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం వద్దకు పంపాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిల పక్షాన్ని తీసుకెళ్లేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవాలని చూస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తే బీజేపీకే డ్యామేజ్ అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ కాచుకుస్తుంది. ఎక్కడైతే ఈ యొక్క కులగణనకు సపోర్ట్ చేయకపోతే పార్లమెంట్లో ఈ కులగణనకు సంబంధించి 9th షెడ్యూల్లో పెట్టకపోతే పెద్ద ఎత్తున బీజేపీ వైఫల్యం, కేంద్రమే ఈ యొక్క కులగణనకు అడ్డు వచ్చింది, కేంద్రమే ఈ కులగణనకు సంబంధించినటువంటి బిల్లుకు పాస్ చేయలేదు, కులగణనకు సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ కట్గా ఉన్నా కానీ కేంద్రమే అడ్డుకుందనేది ప్రచారం చేయడానికి ఇటు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ఈ యొక్క తరుణంలో ఇప్పుడు ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యలు బీజేపీలో కలవర పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ లైన్ ఒక రకంగా ఉంది, ఆర్ కృష్ణయ్య మాట్లాడేది ఒక రకంగా ఉంది, ఈటల రాజేందర్ మాట్లాడేది పార్టీ లైన్లో మాట్లాడినా కానీ ఒక పార్టీలో 2 స్వరాలేంటి? భిన్న స్వరాల వల్ల బీజేపీకే చిక్కు వస్తుంది, భిన్న స్వరాల వల్ల బీజేపీ ఇబ్బందుల్లో పడుతుంది అనేది కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.